నేనే పరలోక దేవునికి భూలోకమందునా పరలోక ప్రభువునకు నివాసస్థలం నేనే నివాసస్థలం నేనే ఆశించిన ప్రభువా నాలో నివాసింప ఆశించిన ప్రభువా నా కోరిక మన్నించి నడిపించు నన్నిలలో నా కోరిక మన్నించి నడిపించు నందిలలో పరలోక దేవునికి భూలోకమందునా పరలోక ప్రభువునకు నివాసస్థలం నేనే నివాసస్థలం నేనే బయలలో పారుండగా చేసి చీక బయలలో పారుండగా చేసి శాంతికర జలములలో సంతృప్తి పరచెనుగా శాంతికర జలములలో సంతృప్తి పరచెనుగా పరలోక దేవునికి భూలోకమందునా పరలోక ప్రభువునకు నివాసస్థలం నేనే నివాసస్థలం నేనే
గాఢాంధకారం లేదు, జీవాపు వెలుగుండే. గాఢాంధకారము లేదు, జీవాపు వెలుగుండే. జీవాపు మాటలతో జీవనదిగా నన్ను చేసే. జీవాపు మాటలతో జీవనదిగా నన్ను చేసే. పరలోక ప్రభువునకు నివాసస్థలం నేనే, నివాసస్థలం నేనే. శత్రువులు లేరు, నా మిత్రుడే ప్రభు. నా శత్రువులు లేరు, నా మిత్రుడే ప్రభు. నా ఆశ్రయము ఆయనే, నా నివాస స్థలము ఆయనే. నా ఆశ్రయము ఆయనే, నా నివాస స్థలము ఆయనే. పరలోక దేవునికి భూలోకమందున పరలోక ప్రభువునకు నివాస స్థలం నేనే, నివాస స్థలం నేనే, నివాస స్థలం నేనే. హల్లెలూయా. మనం దేవుని వాక్యం వింటున్నాం కానీ దాన్ని గ్రహించలేకపోతున్నాం. దేవుని స్తోత్ర. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని మాట మనం విందాం, వింటే మనం బ్రతుకుతాం. రెండవదిగా శోధకుడు ఏమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనములో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయన తీసుకువద్దా కూడబెట్టుకుని, కాదు దర్శనములో చూస్తున్నాడు యేసు. అపవాది కూడా యేసు వెళ్ళలేదు, మత్తయి గారు అలాగే వెళ్ళాడు. ఎందుకంటే రాశాడు ఆయన, యేసు చివరాలతో రాసింది కాదు బైబిల్, విన్నది రాశాడు. దేవుని స్తోత్రం. దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకండి. కింద ఉన్నది ఎవరు? అపవాది. పైన ఉన్నది ఎవరు? దేవుని కుమారుడు. ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఆయన పైనుండి వచ్చినవాడు, అందరికీ పైన ఉన్నవాడు. ఆయన కిందకు దూకమంటే దూకుతాడా? కానీ 91వ కీర్తన 11:12 ఉన్న వాక్యాన్ని దుష్టుడు అంటే అపవాది, శోధకుడు ప్రయోగించాడు కూడా. చాలామంది దేవుడు వాక్యం నాకు ప్రత్యక్షమైంది, దేవుడు వాక్కుతో మాట్లాడాడు, మోసపోవద్దు. దేవుడు వాక్యం దొంగిలించేది సాతాను. మీరు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడని, విత్తనాన్ని గురించిన ఆ దారి పక్కన పడిన విత్తనాన్ని గురించి యేసు చెప్పిన మాట ఇదే. మనందరి కోసం ఆయన వ్రాయించిన బైబిల్లో గ్రంథంలో మాటలు ఎందరో తీసుకున్నారు. వారందరినీ పడగొట్టినటువంటి సాతాను యేసు దగ్గరకు వచ్చి ఆదాము వల్ల పడగొట్టింది. ఇంకా
ఇంకెవరిని పడగొట్టింది? ఆదామల్ని. అంతేకాదు దావీదుని, సంసోన్ని, సొలొమోన్ని అందరినీ పడగొట్టింది. సొలొమోన్ అంతటి రాజు అంతకు ముందు కానీ తర్వాత కానీ పుట్టడు అన్నాడు. అంత ఔశ్వర్యవంతుడు, అంత జ్ఞానం గలవాడు. అలాంటి వాడిని సాతాను భార్యలను సంతోషపెట్టడానికి దేవత గుడులు కట్టించుకుంది, బలిపీఠాలు, సాతాను. కనుక యేసు ప్రభు వాక్యం చెప్తూ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాజులకు రాజు. దేవుని స్తోత్రం. ఈ రాజు దీనుడై గాడిద పిల్లని ఎక్కొస్తాడు అన్నాడు. సమాధానము గలవాడు, రక్షణ గలవాడు అయిన యేసుక్రీస్తు ఆయన నిజముగా దీనులకు కృప చూపటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ఆ శిఖరం మీదకి ఎక్కించిందట. అంటే నువ్వు గొప్పవాడమని చెప్పింది. మమ్మల్ని కూడా అమ్మగారని మీరు ప్రార్థన చేస్తారు, మాకెంత మేలు జరిగిందో, మీ ప్రార్థన చేస్తున్న వెంటనే తలపోటు తగ్గిపోయి అన్ని చక్కటి మాటలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా చక్కగా నడుపుతారు. వాళ్ళే సాతాను సంబంధాలు. దేవుని స్తోత్ర. దేవుడు దయాళుడని రుచి చూచినప్పుడు దుష్టత్వాన్ని విడాలి, వేషధారణ విడవాలి. సాతాను వేషం వేసుకుని ఆ శిఖరం ఎక్కించింది. దాని పని అది. కానీ అక్కడి నుంచి దూకు కిందకు అంటుంది. ఆయన కిందకు దూకే పనే లేదు. పైగా అది చెప్తుంది, నీ పాదానికి రాయి తగలకుండా దూతలు తమ చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అంటుంది. అని వ్రాయబడి ఉంది కదా, దూకు. దేవుడు వచ్చి రాళ్ళు తగలకుండా నీ పాదాలు ఎత్తుపట్టుకుంటాడు. దేవుని కుమారుడు అయితే దేవుడే వస్తాడు. కనుక దేవుని కుమారుడు పైన ఉన్నవాడే, అందరికీ పైన ఉండేవాడు. దేవుని స్తోత్ర. దేవుని మాట వింటే పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండరు అన్నాడు. కిందటి వాడు కాదు, లోబడేవాడు కాదు, భూ సంబంధి ఆయన కానే కాదు. దేవుని స్తోత్రం. మరలా చూడండి, అందుకే యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపకూడదు అన్న. అంటే ఇప్పుడు యేసు ఎవరో? ప్రభు అయిన దేవుడు. నన్ను శోధించొద్దన్నా, ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధించవలదు అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఒక చోట రాయబడింది కదా, దేవుణ్ణి నువ్వు శోధించకూడదు, ప్రభు అయిన దేవుణ్ణి. మరలా అపవాది మిక్కిలి ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినంటే లోకము దానిలో ఉన్నదంతా నీకు ఇస్తాను అంది. మహిమ చూపించిందంట యేసుకి. కనుక ఆయన అన్నాడు, సాతానా పోము, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలి. దేవుని స్తోత్రం. ప్రభు అయిన దేవునికి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమాకాండంలో ఆజ్ఞ ఇచ్చాడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద ఉండే నీళ్ళ అందు కానీ దేని రూపాన్ని నువ్వు విగ్రహాన్ని చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అని చెప్పాడు. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ. దేవుని స్తోత్రం. కనుక ఆయన్నే సేవించాలి. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనములో 23:25లో నీ దేవుడైన యెహోవానే నీవు సేవించాలి, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడంట. దేవుని స్తోత్రం. ఎవరిని సేవించాలి?
ఎవరిని సేవించాలి? యెహోవానే. అప్పుడు నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని కూడా కనుక దేవుని సేవించాలి. దేవుని స్తోత్రం. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవింతాం. మీరు ఎవరిని సేవింతారో? నజవతల దేవతల్లో దేవుడైన యెహోవాని అంటే యెహోవానే సేవింతాం అని వాళ్ళు కూడా చెప్పారు. దేవుని స్తోత్రం. ఆయన మాత్రమే ఆహారమును పానీయాన్ని దీవించేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆకలి కొన్నది యేసు ఆ తండ్రి చిత్తము నెరవేర్చటానికి, ఆయన పని తుదముట్టించటానికని సమరయ స్త్రీని ఆయన ఆ బావి దగ్గర కలవటానికి లేక మాట్లాడటానికి వచ్చినప్పుడు శిష్యులు ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళి ఆహారం తెచ్చి తినమంటే, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది అన్నాడు. శిష్యులకే తెలియని ఆహారం అయితే సాతానికి కూడా ఆయన ఆహారం తెలియదంతే. దేవుని స్తోత్రం. మొదటి ఆదామును మోసగించిన రీతిగా అవ్వ దగ్గరికి వచ్చి చాడీలు చెప్పి దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించి పాపం వచ్చి పాపం వల్ల జీతం మరణం వచ్చింది. అలాగ రాకుండా యేసుక్రీస్తు తండ్రి చిత్తము నెరవేర్చటమే ఆయనకి నిజమైన ఆహారం. అయితే ఇవన్నీ తినమన్నాడు కనుక తింటున్నారు. కొత్తది తినేటప్పుడు ఎవరికి చెప్పి తినాలి? మీరు మొదటి మామిడి పండు సపోటా పళ్ళు తెస్తున్నారు దేవుని అని. ఒకవేళ ఈ పక్షులు తింటే ఎంతో బాధపడుతున్నారు. కానీ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయ, వాటి గాదులు లేవు, నిల్వ చేసుకోవు, కానీ వాటిని పరలోకపు తండ్రి పోషిస్తారు. అవి తింటే పాపం లేదు. కానీ మీకు వచ్చిన దాంట్లో మొదటిది దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసి తింటాం. దేవునికి ప్రార్థన చేసి తినాలి. కానీ దేవుని ప్రార్థన చేయకుండా ఆహారం రింగేవారు అన్యజనులు, వారికి అది పాపం అని తెలియదు. దేవుని స్తోత్ర. అలాగే దేవుణ్ణి ఎరగనట్లుగా ఆదామవ్వలు దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడ్డారు. సత్యాన్ని గ్రహించక సత్య సంబంధి అయిన వాడు నా మాటలు వింటాడని యేసు లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు. అంతేకాదు, ఏమన్నాడో తెలుసా? సత్యము నిమిత్తము సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకంలోని పుట్టాను అన్నాడు. దేవుని స్తోత్ర. సత్యము భూమిలో నుండి మొలుచును అని కీర్తనల గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్ర. కనుక సత్యము యేసుక్రీస్తు మరి నిజముగా ఆయన దుష్టునికి లోబడకుండా దుష్టుని జయించటానికి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేయదనన్నాడు. కనుక నిత్య నిబంధన మనతో ఆయన చెయ్యాలి అంటే మనం చెవియొగ్గి దేవుని మాటలు వినాలి, విన్న వాటికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు మనం మరి అపవాదిని జయించగలం. దేవుని స్తోత్రం. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. యేసు ఎదిరించాడు. మనం కూడా ఎదిరించాలంటే దేవునికి లోబడందే. సాతాను వదిలిపో అంటే ఇంకా ఏం చేస్తుంది? ఇంకా వెర్రికేకలేస్తుంది. కనుక మన బలం ఎంతో సాతానికి తెలుసు. నిజముగా దయ్యం దయ్యం అంది యేసు ఎవరో గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును అంది. కనుక దయ్యాలు ఎరుగునంటే కానీ ఈనాడు ఎరుగుదు అన్న వాళ్ళం మనం. ఆయన మనల్ని ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగునని నహోము గ్రంథం 1:9 ఉంది. మనం ఆయన నమ్ముకున్నాం. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతాం. మనకు కావాల్సింది భూ సంబంధమైనది కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసు మనతో ఆయన మాట్లాడతాడు. మనం ఆయన వైపు చూసి మరి రక్షణ పొందాలని దేవుడు మన కొరకు ఆయన మార్గముగా ఈ లోకానికి పంపించాడు. ఆదామవ్వలు దేవుని సన్నిధికి వెళ్ళే దారి
మూయబడింది, కానీ మనకి యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి దారి సరళమైంది. దేవుని స్తోత్ర. నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉండును అన్నారు. నీతిమంతుల త్రోవలను సరళం చేసేవాడు. నీతి మార్గంలో జీవము గలదు, దాని త్రోవలో మరణము లేదు. యేసుక్రీస్తే జీవం, మనకి సత్యము, మార్గం కూడా ఆయనలో ఉందో. ఆయన మాట విందాం, అపవాదిని జయించి దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు భూలోకంలో సాక్షులుగా ఉందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వకృపానిధి మా తండ్రి, ఇంతవరకు ప్రభువా జయించిన మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతాన్ని జయించి లోకంలో నీ యొక్క నాయన నామాన్ని కనపరచడానికి, రక్షించి అనేకుల్ని స్వస్థపరిచి బ్రతికించి అద్భుతాలు చేసి తండ్రికి ఇష్టుడైన కుమారుడిగా దేవా నిజముగా లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా భారముతో ఉన్న వారిని పిలిచి నా యొద్ద నేర్చుకోమన్నావు తండ్రి. నీ యొద్ద నేర్చుకునే జ్ఞానమును తెలివిని విన్నవారందరికీ దయచేసి ఇదిగో బిడ్డల్లో ఉన్న బలహీనతలను తొలగించి, వ్యాధి బాధలను తొలగించి, అపవాది క్రియల మీద లాయపరిచి, దుష్టుని కార్యాలు లాయపరిచి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ దినం మొదలుకుని వారి జీవితకాలం అంతా మీ కొరకు సాక్షులుగా ఉండటానికి కృపదాయిచ్చు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.